నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏ రకంగా పతాక స్థాయిలో జరిగాయి. దానికి సంబంధించి చాలామంది హాస్పిటల్ పాలయ్యారు, కొంతమంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. దానిపై ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి సందర్భంలో విచారణ పూర్తి చేశారు, అలాగే ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా అది ఉంటే, ఇలాంటి సందర్భంలో ఒక ఎస్ఐపై వేటు వేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, పోస్టల్ బ్యాలెట్ తన ఓటును 5,000 రూపాయలకు అమ్ముకున్నారు. బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటన జరగటం మొట్టమొదటిసారి. అంటే సాధారణంగా నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టడానికి, మభ్యపెట్టడానికి, ముఖ్యంగా ఎన్నికల సమయంలో అనేక రకాలుగా తాయిలాలు ఇవ్వటం అనేది సర్వసాధారణం. అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సందర్భంలో మంగళగిరి టౌన్ ఎస్ఐ ఖాజా బాబు ఆయన ఓటు వేసేందుకు 5,000 రూపాయలు తీసుకున్నారు అనేది విచారణలో తేలింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు అతనిపై వేటు వేశారు. అతనికి ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామంలో ఓటు ఉంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆయన వినియోగించుకున్నారు, ఎందుకంటే ఆయన ఎన్నికల విధుల్లో ఉన్నారు కాబట్టి. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గ పరిధిలో ఒక పార్టీకి సంబంధించినటువంటి నేత ఈయనకు ఆ 5,000 రూపాయలను ముందుగా మాట్లాడుకున్న ప్రకారం ఫోన్పే చేశారు. అయితే ఈ విషయం ఎలా బయటపడిందంటే, ఆ నాయకుడు కొంతమంది ఓటర్లకు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని విచారిస్తున్నటువంటి సందర్భంలో ఈ విషయం కూడా బయటపడింది. తర్వాత శాఖాపరమైనటువంటి ఎంక్వైరీ అనేది జరిగింది. దీనికి సంబంధించి అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎక్కడా కూడా నేను అలాంటి పని చేయలేదు, డబ్బులు ఎక్కడా తీసుకోలేదు, నాకు ఎవరు పంపించలేదు, ఇవ్వలేదు అని చెప్పి ఎస్ఐ ఖాజాబాబు, అతను మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటువంటి క్రమంలో ఎవరైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు డబ్బులు పంచుతూ దొరికిపోయారో ఆయన చెప్పినటువంటి అంశాలను బట్టి విచారణ వేగవంతం చేశారు. అతను క్లియర్ కట్గా చెప్పాడు, నా ఫోన్పే నుంచి ఎస్ఐ గారికి 5,000 రూపాయలు పంపించాను అని చెప్పి. పోలింగ్ ముందు రోజు ఇది జరిగింది. దీనికి సంబంధించి ఆధారాలు తీసుకొని కేసు నమోదు చేసి విచారించారు. అది వాస్తవం అని తేలిన తర్వాత తాజాగా అతన్ని సస్పెండ్ చేశారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. దీనిపై ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పటి వరకు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునే ఉద్యోగస్తులు ఎవరైనా సరే, ఏ ఉద్యోగి అయినా సరే, ఇలా డబ్బులు తీసుకొని ఆ నేరం కింద సస్పెండ్ అవటం అనేది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరగల. ఇదే మొట్టమొదటి కేసు. అది కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ ఖాజాబాబు. చాలా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలంటే ఏ రకమైనటువంటి డబ్బు, ధనబలం, కండబలం రకరకాలుగా వారి పరిధిని బట్టి, వారి స్థాయిని బట్టి వినియోగిస్తూ ఉంటారు. మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఓటర్లు కూడా అలాగే మారిపోయారు. ఈ ప్రజాప్రతినిధులు కూడా ఆ రకమైనటువంటి వ్యవహార శైలితోనే ఓటర్లను కొనేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. దానిలో భాగంగా మంగళగిరి టౌన్ ఎస్ఐ ఖాజాబాబు అడ్డంగా దొరికిపోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా రాజకీయ వర్గాల్లోనే కాదు, పోలీస్ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది.